హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఎండలైతే బాగా ముదిరిపోయినాయండి. పిల్లలకేమో ఒంటిపూట బళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. మధ్యాహ్నం ఇంటికి రాగానే పిల్లలైతే ఏదో ఒకటి చల్లచల్లగా చేసిమని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు 10 నిమిషాల్లో 2 రకాల కూల్ డ్రింక్ ఐటమ్స్ని సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతో, అది కూడా పంచదార వాడకుండా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి సేమ్ కోకో కోలా టేస్ట్తో ఉంటుంది. అయితే ఈ 2 రకాల కూల్ డ్రింక్స్ని తయారు చేయడానికి కనీసం మీరు స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదైతే చెరుకు లేకుండా చెరుకు రసము. ఈ 2 రకాల కూల్ డ్రింక్స్ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. వీటిని కూల్ డ్రింక్స్ అని ఎందుకన్నానంటే ఇవి బాడీని చల్లబర్చి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడి ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి నీరసాన్ని తగ్గిస్తాయి. మొదటి రకం చెరుకు రసం కోసం 1 ఇంచు అల్లాన్ని తీసుకొని తొక్కు తీసేసి సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఒక గుప్పెడు పైన బెల్లం తురుముని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. శుభ్రంగా కడిగిన గుప్పెడు పైన పుదీనాకును కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని అల్లం ముక్కల్ని కూడా వేసేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయలు 2 తీసుకొని వాటిని కట్ చేసుకొని ఇత్తనాలు రాకుండా వాటి జ్యూస్ని ఒక గిన్నెలోకి పిండేసుకోండి. అదే పెద్ద నిమ్మకాయ అయితే 1 సరిపోతుంది. ఈ నిమ్మరసం వల్లే ఈ చెరుకు రసానికి చాలా రుచి వస్తుంది. ఇప్పుడైతే రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని ఇందాక అన్నీ వేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఫైన్గా మిక్సీ పట్టుకునే ముందు ఒక 100 ml వరకు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటే మిక్సీ అనేది ఈజీగా ఆడుతుంది. చూడండి, చాలా ఫైన్గా ఎక్కడ ఒక్క పొలుకు కూడా లేకుండా మిక్సీ పట్టుకుంటేనే మనకి ఇది తాగటానికి అనువుగా ఉంటుంది. ఇలా మిక్సీ ఆడించుకున్న జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక 150 ml వరకు వాటర్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న 3 స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకోండి. గ్లాస్ సహాయంతో దీన్ని తిరగొట్టుకున్నారంటే ఇదంతా కూడా బాగా కలుస్తుంది. మీరు చెరుకు రసం తాగాలనుకునే కన్సిస్టెన్సీ ప్రకారం నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంటే ఒక్కొక్కళ్ళు పల్చగా తాగుతారు, ఒక్కొక్కళ్ళు థిక్గా తాగుతారు కదా, అలాగా. ఇప్పుడు పైనుంచి ఒక పుదీనాకుని ఒక నిమ్మకాయ చెక్కని ఇలా అలంకరించి పిల్లలు ఇంటికి రాగానే ఇచ్చినా లేదా ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే సేమ్ చెరుకు రసం టేస్ట్తో ఉంటుంది. 2వ రకం కూల్ డ్రింక్ కోకో కోలాని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కప్పు నిండా బెల్లం తురుముని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అయితే ఈ బెల్లాన్ని బాగా మెత్తగా తురుముకోవటం వల్ల ఇది త్వరగా నానుతుంది. ఇదైతే నేను మా చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా ఎండాకాలం పిల్లలకి ఎక్కువగా చేసి ఇచ్చేదాన్నండి. వాళ్ళైతే ఇది కోకో కోలా టేస్ట్లో ఉంది అనేవాళ్ళు, అందుకనే దీనికి కోకో కోలా అని నేను పేరు పెట్టాను. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 250 ml వరకు వాటర్ని వేసేసి దీన్ని అలా పక్కన పెట్టేసుకోవడం వల్ల బెల్లం అనేది పూర్తిగా నానిపోతుంది. అదే బెల్లం పొడి వాడితే ఇంతసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంకా ఒక పావు గంట తర్వాత చూస్తే బెల్లం అనేది కొంచెం నానినట్టు కనపడుతుంది. స్పూన్తో దీన్ని చక్కగా స్మాషప్ చేసుకోండి. స్పూన్తో ఒకవేళ మెత్తగా అవ్వకపోతే చేత్తో అయినా చిదుముకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని ఒక వడకట్టుకునే దాంతో స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న మట్టి పీచు అంతా కూడా వచ్చేస్తుంది. ఈ రెడీ చేసుకున్న బెల్లం నీళ్ళల్లో సరిపడా మామూలు నీళ్ళని ఒక 250 ml వరకు వేసేసేయండి. అలాగే ఒక నిమ్మకాయ తీసేసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ని కంప్లీట్గా ఈ బెల్లం నీళ్ళల్లో పిండేసేయండి. నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ మొత్తం కూడా దీనికి వాడాను. నిమ్మకాయ నీళ్ళని దీంట్లో కంప్లీట్గా పిండిన తర్వాత దీని రుచిని ఇంకాస్త పెంచడానికి పావు టేబుల్ స్పూన్లో సగమంతా సాల్ట్ వేసేసి కలిపేసి దీన్ని ఎండల్లో తీసుకోవటం వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, నీరసం తగ్గుతుంది. ఇంకా ఈ హోమ్మేడ్ కోకో కోలాని వడదెబ్బ తగిలిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా త్వరగా రికవరీ అవుతారు. మీరు కూడా ఈ 2 రకాల కూల్ డ్రింక్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి.